హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీతి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదే పాశ్చాత్యదేశధారణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ప్రకృతి నియమాల బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా. ఇంత ముందుకు చేసుకున్న వాటిలో ఇప్పుడు మళ్ళీ భగవంతుడు అతని శక్తులు, ఇది పేజీ నెంబర్ 16లో ఉంటుంది. హరే కృష్ణ. చైతన్యమే కానీ అచైతన్యమే కానీ మనం చూసేది ఏదైనా భగవంతుని ఆధీనంలోనే ఉంటుందని శ్రీ ఈశోపనిషత్ వివరించింది. ఇదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 9.10 చెబుతూ తన శక్తులే అన్నిటినీ నడిపిస్తున్నాయని అన్నాడు. విష్ణు పురాణం కూడా దీనిని ధృవపరుస్తూ ఏకదేశస్థిత స్నాగ్నిర్ జ్యోత్స్న విస్తారిణి యదా, ఒకే చోట నిలిచి ఉన్నట్టి అగ్ని ద్వారా సర్వత్రా వేడి వెలుతురు ప్రసవించినట్లుగా సమస్త సృష్టి భగవంతుని నుండి విస్తరించినటువంటి శక్తుల ప్రదర్శన అని అన్నది. ఉదాహరణకు సూర్యుడు ఒకే చోట ఉన్నాడు, కానీ తన వేడిని వెలుతురును విశ్వమంతటా ప్రసరిస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు తన భౌతిక ఆధ్యాత్మిక శక్తులను సృష్టి అంతటా ప్రసరిస్తున్నాడు. ఆధ్యాత్మిక శక్తికి ఈ తాత్కాలిక భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ భౌతిక శక్తిచే కప్పబడి ఉంది. ఉదాహరణకు సూర్యుడు సర్వదా ఆకాశంలో వెలుగుతూనే ఉంటాడు. ఎవ్వడు సూర్యుడిని వెలగకుండా ఆపలేడు, కానీ అది ఒకప్పుడు మబ్బుచే కప్పబడుతూ ఉంటుంది. అది జరిగినప్పుడు భూమి మీద సూర్యకాంతి అస్పష్టంగా ఉంటుంది. సూర్యుడు ఎంతగా కప్పబడితే అంత ఎక్కువగా సూర్యకాంతి అస్పష్టమవుతుంది. కానీ సూర్యుడు కప్పబడడం పాక్షికమైనది. పూర్తి సూర్యకాంతి ఎప్పుడు కప్పబడదు, అది అసాధ్యం. సూర్యకాంతిలో ఏదో అల్పమైన భాగమే మేఘంతో కప్పబడవచ్చు. అదేవిధంగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తులోని అత్యల్ప భాగము, అదే భౌతిక శక్తితోటి కప్పబడుతుంది. ఇంతకు భౌతిక శక్తి ఏమిటి? ఆధ్యాత్మిక శక్తి యొక్క వేరొక రూపమే భౌతిక శక్తి. ఆధ్యాత్మిక కలాపము లేనప్పుడే అది ప్రకటమవుతుంది. సూర్యుడు మేఘం యొక్క ఉపమానాన్ని మళ్ళీ తీసుకుందాం. మేఘం అంటే ఏమిటి? అది సూర్యకాంతి ప్రభావమే. సూర్యకాంతి సముద్రం నుండి నీటిని ఇరిగించినప్పుడు మేఘము ఏర్పడుతుంది. అంటే మేఘానికి సూర్యుడే కారణం. అదేవిధంగా భగవంతుడే భౌతిక శక్తికి కారణం. ఆ భౌతిక శక్తి అతడు కనిపించకుండా మన దృష్టిని కప్పివేస్తుంది. ఈ రకంగా ఆధ్యాత్మిక శక్తి, భౌతిక శక్తి అనే రెండు రకాల శక్తులు ఈ భౌతిక జగత్తులో పనిచేస్తున్నాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారము అనే 8 భౌతిక తత్వాలను భౌతిక శక్తి కూడి ఉంటుంది. ఇవి స్థూలము నుండి సూక్ష్మము వరకు ఏర్పాటై ఉంటాయి. అంటే జలము భూమి కంటే సూక్ష్మమైనది, అగ్ని జలము కంటే సూక్ష్మమైనది. ఈ విధంగా ఇవన్నీ వరుసగా ఒకదానికంటే ఒకటి సూక్ష్మంగా ఉంటాయి. అంటే భౌతిక తత్వం ఎంత సూక్ష్మమైనదైతే అంత ఎక్కువగా శక్తివంతమవుతుంది. ఉదాహరణకు మనోవేగంతో మీరు కొన్ని వేల దూరాన్ని 1 సెకండ్లో చేరుకోగలుగుతారు. కానీ మనస్సు కంటే శక్తివంతమైనది బుద్ధి. ఇక బుద్ధి కంటే శక్తివంతమైనది ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తి ఏమిటి? దానినే శ్రీకృష్ణుడు భగవద్గీతలో 7.5 అపరేయ మితస్వాన్యం ప్రకృతిం విద్ధిం మే పరం జీవభూతం. నా అల్పమైన భౌతిక శక్తికి అతీతంగా ఆధ్యాత్మికమైనట్టి వేరొక శక్తి ఉంది. అదే జీవులను కూడి ఉంటుంది. జీవులమైన మనము కూడా శక్తి స్వరూపులము, కానీ ఉన్నత శక్తి స్వరూపులము.
మనం ఎట్లా ఉన్నత శక్తి స్వరూపులము? ఎందుకంటే మనం అల్పశక్తిని నియంత్రించగలుగుతున్నాము. భౌతిక పదార్థానికి తానంతట తానుగా పనిచేసే శక్తి ఉండదు. అతిపెద్ద విమానం ఆకాశంలో చక్కగా ఎగరగలుగుతుంది, కానీ ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడైన పైలట్ లేకపోతే ఆ విధంగా ఎగరలేదు. విమానం విమానాశ్రయంలో వేలాది సంవత్సరాలు నిలబడి ఉండొచ్చు. ఆధ్యాత్మిక శక్తి యొక్క చిన్న కణమైనట్టి పైలట్ వచ్చి దానిని తాకనిదే అది ఎగరలేదు. కనుక భగవంతుని అర్థం చేసుకోవడంలో కష్టమేముంది? ఆధ్యాత్మిక శక్తి స్వరూపుడైన జీవుని స్పర్శ లేనిదే పెద్ద పెద్ద యంత్రాలు కదలలేకపోతున్నప్పుడు ఈ సమస్త ప్రకృతి ఎటువంటి నియంత్రణ లేకుండానే తానంతట తానే పనిచేస్తుందని మీరెట్లా వాదించగలుగుతారు? ఎవరు అటువంటి మూర్ఖమైన వాదము చేయాలనుకుంటారు? అందుకే ఏ విధంగా ఈ భౌతిక ప్రకృతి భగవంతుని ఆధీనంలో ఉన్నదో అర్థం చేసుకోలేని వాళ్ళు అల్పబుద్ధి గలవాళ్ళు. భౌతిక శక్తి తానంతట తానే పనిచేస్తున్నదని విశ్వసించే నాస్తిక జనులు నిజంగా మూర్ఖులు. చేతనము లేదా అచేతనము ప్రతిదీ భగవంతుని ఆధీనంలోనే ఉండి అతనికే చెంది ఉంటుంది అనేది ఈశోపనిషత్ మాట. భగవంతుడే పరమ నియామకుడు, అతడే పరమ యజమాని కూడా అయి ఉన్నాడు. ఒక వ్యాపార సంస్థను నియంత్రించే వ్యక్తి దానికి యజమాని కూడా అయి ఉండడం మన అనుభవంలో చూస్తూనే ఉంటాము. అదేవిధంగా భగవంతుడే ఈ భౌతిక జగత్తు నియామకుడు కాబట్టి అతడే దీనికి యజమాని కూడా అయి ఉన్నాడు. దీని అర్థం ఏమిటంటే సాధ్యమైనంత వరకు ప్రతిదానిని మనం భగవత్ సేవలలోనే వినియోగించాలి. మరి మన అవసరాల మాట ఏమిటి? ఈ విషయం ఈశోపనిషత్తులో తన అవసరం కొరకు తన వంతుగా కేటాయించబడిన వాటిని మాత్రమే స్వీకరించాలి. ఇతరుల వంటి సొమ్మును ఎవరికి చెందినవో తెలుసుకొని వాటిని అతడు స్వీకరించకూడదు అని చెప్పబడుతుంది. అన్ని విషయాలను ఉన్నవి ఉన్నట్టుగా తెలుసుకోవడమే కృష్ణ చైతన్యం అర్థమవుతుంది. కనుక ఈ నియమాలను మనము అర్థం చేసుకుంటే కృష్ణ చైతన్యంలో చక్కగా నెల